హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం మొక్కజొన్నతో తీపి గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మొక్కజొన్నతో నార్మల్ గారెలే కాదండి, ఈ విధంగా తీపి గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల వరకు మొక్కజొన్నలు తీసుకున్నానండి. 2 కప్పుల మొక్కజొన్నలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు మొక్కజొన్నలు ఇందులో వేసుకొని దీనిని బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు మొక్కజొన్నల్ని 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోండి. మొక్కజొన్నలతో పాటు మనం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం జారుడుగా వస్తుందండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు పిండి కొంచెం జారుడుగా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి. మనకి పిండి కన్సిస్టెన్సీ మొత్తం మీద ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీలని పగలగొట్టుకొని వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న మొక్కజొన్న పిండిని కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకోండి. ఇదే విధంగా మనకి ప్యాన్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. మీకు కావాలి అంటే డైరెక్ట్గా మనం వడలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. మనం పెట్టుకున్న ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. అటు ఇటు మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండిని కూడా మనం గారెల్లాగా వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న తీపి గారెలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బై బాయ్.